నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే ఈరోజు మనతో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే పరకమని కేసు ఒకవైపు, కల్తీ మద్యం కేసు ఒకవైపు, అప్రూవర్గా మారతానంటే వద్దు వద్దు అని చెప్పి ఆపే బ్యాచ్ ఒకవైపు, లేదు సాక్షులుగా మారిపోతే వేసేయడం ఒకవైపు. పరకమన్లో మనం చూసాం సిఏ సతీష్ కుమార్కి సంబంధించినట్టు ఆయన సాక్షిగా పోయి చెప్పబోతుంటే ఆయన్ని చంపేశాడు. ఇది తీసి పక్కన పెడితే అప్రూవర్గా మారబోతున్న మద్యం కేసులో ఎందుకని వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ని కావచ్చు, ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆపుతున్నాడు అంటే దీని వెనక చాలా భారీ కుట్ర అయితే ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇందులో పెద్ద కుట్ర ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరండి ఇది. ఆయన ప్రతి కేసులో ఇట్లాగే చేస్తాడు. ఆయనకి సంబంధించిన మరి ఆయనే చేస్తాడు, ఆయన దగ్గర ఉండే అడ్వకేట్లు ఇటువంటి సలహాలు ఇస్తారో కానీ ప్రతి కేసులో కూడా వాళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు. మారితే అసలు అప్రూవర్గా అతన్ని ఎట్లా పెడతారు అంటాడు, వాదిస్తారు, అతని మీద కేసులు వేస్తారు, అతను అప్రూవర్గా మారటానికి వీల్లేదంటారు. మీకు గుర్తుంది కదా వివేకానందరెడ్డి మర్డర్ కేసుతో ఇదే గోల. అంతకు ముందర కూడా అంతే, అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి ఇదే గోల. అరే వాడు ఎవడో నేరంలో పార్టిసిపేట్ చేశాడు, ఆ తర్వాత వాడు ఏదో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నేను ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నానండి, నేను అప్రూవర్గా మీకు తగిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ మీకు ఇస్తాను, సమాచారం మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. మద్యం కుంభకోణంలో ఈ వాసుదేవరెడ్డి సత్యప్రసాద్. ఇతనికి ఏంటి అభ్యంతరం? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడు, అమ్మతోడు నేను కల్తీ మద్యంలో అసలు ఆ కుంభకోణం అంటే నాకు తెలియదు అన్నాడా? అంటే వీడియోలు దొరికినా కానీ బుకాయించాడుగా. మా అమ్మాయి చెప్పింది మద్యం వ్యాపారం చేయొద్దని, నేను ఎందుకు చేస్తా అన్నాడు. అన్నావు కదా. మరి నీకు ఎవడు నీకు అప్రూవర్గా మారితే నీకేంటి అభ్యంతరం? ఇప్పుడు వాసుదేవరెడ్డి ఈయన సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారారు అనుకుందాం, దానికి కోర్టు అనుమతి ఇచ్చింది అనుకుందాం. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏంటి డౌటు? ఏంటి అసలు అతని అనుమానం ఏంటి? కుంభకోణమే జరగలేదు అంటున్నావు కదా, నీకు మద్యం కుంభకోణం జరగలేదు, అదంతా బోగస్ అంటున్నాడు కదా వీళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి. అసలు అంత తప్పు, అసలు చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెడుతున్నాడు అంటున్నాడు కదా. అంటే చాలామంది ఇప్పటికే జైల్లో ఉన్నారు, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు, సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు, పోలీసులు అరెస్ట్ చేశారు, చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. కొంతమందికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, ఆ డిఫాల్ట్ బెయిల్ మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అట్టట్టిస్తావు డిఫాల్ట్ బెయిల్ అన్నారు, వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉన్నది. అంటే ఈ తరహాలో న్యాయస్థానాలు కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రైమా ఫైసీని నిర్ధారించి దీన్ని మీరు ఫర్దర్గా జాగ్రత్తగా చాకచక్యంగా దర్యాప్తు చేయండి అని వీళ్ళకి చెప్తూ ఉంటే సిట్టికి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అన్ని వివరాలు సిట్టికి తెలిసిపోయినాయి అని అందరికీ అర్థమైపోయింది. మొత్తం ఎవడైతే కింగ్ పిన్ ఉంటాడో అక్కడి నుంచి చివరి వాడి వరకు అందరికీ అర్థమైపోయింది. కొంతమంది ఏంటి, వాళ్ళు ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఒప్పుకోవట్లా. వివరాలన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి అన్న ఫ్యాక్టు ఖచ్చితంగా తెలిసిన వాసుదేవరెడ్డి ఇంకా మనం ఈ పోలీసుల్ని బుకాయించలేము, మనం బెటర్ అప్రూవర్లుగా మారిపోతే మనం చేసిన పాపంలో ఒక 5% అన్న రిబేట్ వస్తుంది అని చెప్పి ఏదో అనుకున్నాడు.
ఇతనికి ఏందో కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. ప్రతిసారి కూడా వీళ్ళు ఎవరైనా సరే అంటే సాక్షుల్ని లేపటం, అప్రూవర్లని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, ప్రతి కేసులో ఇదే. నీకు మర్డర్ కేసు అయినా అదే, లేదు లిక్కర్ కేసు అయినా అదే, లేదు పరకమణి కేసు అయినా అదే. పరిటాల రవి మర్డర్ కేసు నుంచి మనం ఇదే చూస్తున్నాం కదా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వరకు. వీళ్ళకి ఏంటి అసలు? ఇప్పుడు ఇంకొక న్యాయస్థానాలకు కూడా మనం ఈ సందర్భంగా అంటే కోర్టులని మనం రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళకేమి మనం సూచనలు ఇవ్వాల్సిన పని ఏం లేదు, వాళ్ళకి న్యాయశాస్త్ర నిపుణులు ఉంటారు. కానీ కోర్టులు కూడా మొత్తం ఇటువంటి పిటిషన్లు తీసుకునేటప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సులు తీసుకోవాలి. కేవలం న్యాయపరమైన అంశాలను మాత్రమే కాకుండా వీళ్ళు ఎందుకు ఇటువంటి లిటిగెంట్ పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు అనే యాస్పెక్ట్ను కూడా కోర్టులు, అది చట్టపరంగా ఎంతవరకు సమ్మతం అనేది నాకు ఐడియా లేదు, కానీ ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్న ఈ పనులన్నీ కూడా కేసుల్ని డిలే చేయటానికి చేస్తున్నారు. ఏ కేసు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరి 13 ఏళ్ళు 14 ఏళ్ళు అయినా ఎందుకు రావట్లేదు డిశ్చార్జ్ పిటిషన్లు? ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దర్యాప్తే పూర్తి ఎందుకు కావట్లేదు? లిటిగేషన్లు వేస్తూనే ఉంటారు. లేటెస్ట్గా ఇంకొక పెద్ద ఒక ఇది పాయింట్ రైజ్ చేశారు, వివేకానంద రెడ్డి కూతురే మర్డర్ చేసిందని. కూతురు అల్లుడే వాళ్ళే చంపి మా మీదకు దోస్తున్నారని మొదలుపెట్టారు. నేననే పాయింట్ ఏంటంటే న్యాయస్థానాలు కూడా వీళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. కేవలం ఈ రూల్స్ లేకపోతే నిబంధనలు, సెక్షన్లు, పోలీసులు పెట్టే కేసు లేకపోతే అడ్వకేట్లు వాదించే వాదనే కాకుండా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ను కూడా కోర్టులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అవతల ఉన్నవాడు ఈ కేసులన్నిటిలో ఎవడైతే కింగ్ పిన్ ఉన్నాడో అతని తెలివితేటలన్నీ వీటి మీద ఇవే ఉన్నాయి. ఈ తరహా తెలివితేటలతోటే అతను గేమ్ ఆడుతూ ఉన్నాడు అనే విషయాన్ని దయచేసి న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకో. కనకదుర్గ గారు, సత్యమూర్తి గారు చెప్తున్నట్టు దాదాపు 13 నుంచి 14 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉండబట్టి. వాస్తవానికి సార్ చెప్పిన దాంట్లో చాలా వాస్తవం, ఎందుకంటే ప్రతిదీ కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేయడం, దాన్ని ఆపడం. సేమ్ ఇప్పుడు అదే ఇప్పుడు ఫాలో అవుతున్నట్టున్నారు. ఏదైతే పరకామణి కేసులో కావచ్చు, అటు కల్తీనేయి కేసులో కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి కేసులో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయిన ప్రతి కేసు కూడా సేమ్ ఇలానే డ్రాగ్ ఆన్ అవుతూ వస్తుంది. సో 13 ఏళ్ళుగా ఒక వ్యక్తి నిజంగా బెయిల్ పైన ఉన్నాడు, దాదాపు 6 ఏళ్ల పైన నుంచి కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా ఉన్నాడు అని చెప్పేసి అంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు నిజంగా వ్యవస్థలపైన కూడా కొంత ఏమంటారు అనమాట నిర్లక్ష్యత వచ్చేస్తుంది అనమాట. జనాలకు కూడా, యువతకు కూడా ఇలా చేస్తే మాకు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. మీరేమంటారు దీని గురించి? కరెక్ట్ అండి మీరు చెప్పింది. అంటే ఒక నమ్మకం పోతుంది, ప్లస్ దీని మీద ఎందుకులే వెళ్ళినా వేస్ట్, మనకి ఏ పని అవ్వదు, ఇది డ్రాగ్ ఆన్ అవుతుంది. అంటే ఏ కేసు జరిగినా, ఒకవేళ నాకు చిన్న కేసు జరుగుతుందండి, ఇంట్లో ఏదో జరుగుతుంది, ఎందుకులా పోలీసుల దగ్గరికి వెళ్తే అవ్వదు, ఇక్కడి నుంచి ఇది కోర్టుకి వెళ్ళి కోర్టు మళ్ళీ దాన్ని తేల్చేసరికి సంవత్సరాలు పడుతుంది, సరిపోతే పోయిందిలే నా కష్టాజీతం పోయింది అనుకుంటాను నేను. అంటే అట్లాంటి యాటిట్యూడ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు లేకపోతే మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మనం కోర్టులను ఏమి తిట్టము లేకపోతే ఏదో అంటామని కాదు, ఒక్కొక్క కేసు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు వీళ్ళు ఒక ప్రత్యేక కోర్టులు పెట్టి ఎందుకు చెయ్యలేరు? ఇప్పుడు ట్రయల్ కోర్ట్స్ లాగా అంటారు కదా, అట్లా ప్రత్యేక కోర్టులు పెట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 13 ఏళ్ళు అతను బెయిల్ మీద ఉన్నాడు. ఇంతమంది ఎంత ఖర్చు అయి ఉంటుందండి? ఇదంతా ఎవరు భరించాలి? కాబట్టి ఇలాంటి కేసులు టక్క అయిపోయేలాగా రోజువారీ విచారణ చేసేసి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, మరొకళ్ళు అయితే ఏంటి, అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశం? నాకు అర్థం కాదు ఏంటంటే, మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళని. ఒక ఎమ్మెల్యేని మనం ఎన్నుకున్నాక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అతన్ని. సో నువ్వు ప్రజామోదం పొంది వచ్చావు తప్ప నువ్వు ఒక సాధారణ మనిషివి. అయితే ముఖ్యమంత్రి పొజిషన్లో నువ్వు ఉంటున్నావు అంతే, నీకేం ప్రత్యేకత ఏముంది?
ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అంతే. నీకెందుకు నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను కోర్టుకు రాను, ఇప్పుడు నాకు ఇంత ఖర్చు అవుతుంది నేను వస్తే, అసలు ఎందుకు మీకు అంత ప్రత్యేకత ఇవ్వాలి, మీకు ఎందుకు అంత హై సెక్యూరిటీ ఇవ్వాలి, అసలు మీరు మమ్మల్ని చూడడానికి వచ్చి మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేయటం ఏంటి, ఈ ప్రశ్న రావాలండి. నేను అన్నది మీకు అర్థమైంది కదా. ఒక ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి సెక్యూరిటీకి ఇన్ని వేల కోట్లు అయ్యేటప్పుడు అసలు ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా? ఎక్కడికక్కడ మీరు చిన్న చిన్న ఏమనాలి సెగ్మెంట్ లాగా చేసేసి ఎవరికి వాళ్ళు పరిపాలించుకోండి, అప్పుడు ఈ గొడవలు ఉండవుగా. ఎక్కడికక్కడ పూర్వం విధానం రావాలి మనకి. పంచాయతీల్లో రచ్చబండ దగ్గర తీర్పులు ఇచ్చేయటం, కోర్టుల వరకు వెళ్లకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం తీర్పులు ఇచ్చుకునేవి కదా, అట్లా చేసేయాలా. అంటే చేయమని మనం చెప్పట్లే, అంటే వ్యవస్థ మళ్ళా ప్రిమిటివ్కి వెళ్ళిపోవాలా. మనం ఎంతో ఆధునికీకరణ చేసుకున్నాము, మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం అనుకుంటూ మనం ప్రిమిటివ్లో ఉంటున్నాము. దట్స్ వాట్ మై క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 13 సంవత్సరాలు ఒక వ్యక్తి మధ్యలో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను రాను అని 6 ఏళ్ళు కోర్టుకు వెళ్లకుండా, మొన్న ఒక్కసారి 3 నిమిషాలు కోర్టుకు వచ్చినందుకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎవడి సొమ్ము అది మనం ప్రశ్నించాలి. నువ్వు మామూలుగా నువ్వు ట్రైన్లో రా, ఏమవుతుంది, నిన్ను ఎవడేం చేస్తాడు, బస్సులో రా, ఎందుకు రాలేరు మీరు, మీకు ఎందుకు ప్రత్యేకతలు, అసలు ఇంత కాన్వాయ్ ఎందుకు మీ అందరికీ, ఇవన్నీ ప్రశ్నించాలండి. మనం వాళ్ళని చూసి జేజేలు కొడుతూ ఏదో జగన్మోహన్ రెడ్డి ఓ దేవుడు, ఎందుకు దేవుడు, నీకు ఏం చేశాడు, గంజాయి పెంచనిచ్చినందుక, గంజాయి అమ్మనిచ్చినందుక, మీకు అది కల్తీ లిక్కర్ ఇచ్చినందుక, దేనికి దేవుడు? వాళ్ళు మీతో మమేకమై ఉండాలి, మీరు వాళ్ళ కోసం వెంపర్లాడకూడదు. అతను ఒక దేవుడిలాగా అక్కడెక్కడో ప్యాలెస్లో కూర్చోపెట్టి ఇంకా ఆ పాలన ఎందుకు, ఆ ముఖ్యమంత్రి ఎందుకు మీకు అసలు, మళ్ళా నువ్వు ముఖ్యమంత్రిని అవ్వాలని అనుకుంటున్నావు ఎందుకు, అసలు ఎంత తప్పది. నీ కేసులు నువ్వు క్లియర్ చేసుకోలేదు, సొంత చెల్లెలకి నువ్వు న్యాయం చేయలేదు, ఇంకో చెల్లెల వరుస ఆవిడకి నువ్వు న్యాయం చేయలేదు, సొంత బాబాయిని చంపించావు నువ్వు. ఇవాళ పరకామణి కేసు తీసుకుంటే, ఇవాళ పరకామణి కేసులో ఆ సీల్డ్ కవర్లో ఏముంది, ఇవాళ వైసీపీ ఇలా భయంతో బిక్క చచ్చిపోతోంది. ఆ 150 పేజీల్లో ఏముందో కావాలట రవికుమార్ లాయర్ అడుగుతున్నాడు, కోర్టు ఇవ్వనని చెప్పింది. అర్థమైందా మీకు? ఇస్తే కౌంటర్ వేసుకోవాలి, లేకపోతే ఎవరినన్నా. అదే అందుకే నిజంగా ఇవాళ కోర్టుని అప్రిషియేట్ చేయాలి మనం కదండి. మీకెందుకంత కుతూహలం? నాకు ఒక్క చిన్న పాయింట్ అండి, ఇవాళ పరకామణి ఎత్తారు కాబట్టి నేను అంటే చిన్న డౌట్ అడుగుతున్నా. ఇవాళ నా దగ్గర మీరు $970 ఎంతో మీరు నా దగ్గర పట్టుకున్నారండి. $970 పట్టుకుంటే దాని విలువ 80,000 వేసుకోండి అందాజా వేసి. ఆ రోజు ఎంత ఉందో మనకు తెలియదు డాలర్ విలువ. నేను అనేది ఏంటంటే $970 మీరు 14.4 కోట్లు వాళ్ళ భార్య పేరు నుండే ఆస్తిని లంచంగా స్వామివారికి ఎందుకు రాయించారు? $970 ఇచ్చేస్తే అక్కడితో కేసు అయిపోవాలి కదా సార్. నాకు ఇది అర్థం కాల. ఈ లాజిక్కి నాకు భూమన కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి, తర్వాత సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి, ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి, రవికుమార్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ సతీష్ కుమార్ లేరు. ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఈ లాజిక్ ఏంటి? అసలు $970 ఎక్కడ, 14.4 కోట్ల అతని దగ్గర నుంచి మీరు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించి స్వామివారికి లంచం ఎందుకు ఇచ్చారు? అంటే $970 కాదా దొంగతనం చేసింది? ఎన్ని కోట్లు మీరు దొంగతనం చేశారో ఇప్పుడు బయట పెట్టండి. అది 150 పేజీల్లో ఉందా లేదా కూడా నాకు కావాలి. ఒక పౌరురాలిగా నేను అడుగుతున్నా ఇవాళ, ఎందుకంటే అది స్వామివారి సొమ్ము కాబట్టి. ఈ చిన్న లాజిక్కి ఎవడైనా కూడా నాకు క్వశ్చన్కి సమాధానం, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పి తీరాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా ఇది జరుగుతుంది. ఇవాళ పరకామణిలో ఇంత దూరం వెళ్తే కేసు ఎందుకు అసలు భయం మీకు? భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఎన్ని మొసళ్ళు ఉన్నాయి నైల్ నదిలో అన్నారు కదా, ఇవాళ ఎన్ని మొసళ్ళు ఈ పరకామణి కేసులో ఉన్నాయో తెలుస్తుంది. 150 పేజీల్లో మొసళ్ళు ఉన్నాయంటారా? ఉన్నాయి సార్, మొసళ్ళు ఉన్నాయి. అందుకే పాపం చాలా తెలివిగా మాట్లాడాను అనుకుని ఇరుక్కున్నాడు ఆయన. 150 పేజీల్లో ఎన్ని మొసళ్ళు ఉంటాయో తెలుస్తుంది, కంగారు పడద్దు.
అదేవిధంగా ఎన్ని వాన చుక్కలు ఉంటాయో కూడా తెలుస్తుంది, అంటే ఎన్ని డాలర్లో, ఎన్ని లక్షలో, ఎన్ని కోట్లో అది కూడా తెలుస్తుంది, అన్నీ బయటకు వస్తాయి. సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం పరకామణి కేసులో సిఐ సతీష్ కుమార్ గారిని కోల్పోయాం. వివేకానంద రెడ్డి గారి కేసులో దాదాపు ఆరు మంది అనుమానాస్పద మృతులు. అటు పరిటాల రవి గారి కేసులో మనందరికీ తెలిసిందే గొలుసు కట్టు మర్డర్లు. ఇది ఆగడం లేదని తెలుసుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి ఈ వ్యవస్థను నడిపిస్తున్నారని చెప్పి బహిరంగంగా తెలుసుకున్న తర్వాత ఎందుకని కోర్టులు దీన్ని పరిగణలోకి తీసుకోవు అనేది ఒకటైతే, ఈరోజు ఏదైతే కల్తీ మద్యం కేసులో అప్రూవర్గా మారబోతున్నటువంటి వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ని ఎందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆపుతున్నాడు, ఒకవేళ వీళ్ళకి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా ఇటువంటి మనుషులతోటే ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత లూటీ మొదలుపెట్టారు. ఈ లూటీ మొదలుపెట్టిన పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ మనం చూస్తే, అధికారంలోకి అంతకుముందరేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం, తర్వాత సొంతగా అధికారంలోకి రావటం, దాంతో ఇంకా విశృంఖలం అయిపోయింది. ఈ విశృంఖలత ఎంత దూరం పోయింది అంటే, ప్రజల ధన మాన ప్రాణాలతో మనకు సంబంధం లేదు, మన సంపాదనే ఇంపార్టెంటు, మన సంపాదనే ముఖ్యం అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ స్థాయికి వెళ్ళిపోవటం వల్ల ఈ లిక్కర్ స్కామ్ అనేది చేయటానికి మొదలుపెట్టారు. ఈ లిక్కర్ స్కామ్లో ముందర అంతవరకు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ఉండేది. ఏ బ్రాండ్కి ఎంత డిమాండ్ను బట్టి ఆర్డర్ ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ ఉండేది. ఆ సాఫ్ట్వేర్ని ఆపటం, తర్వాత ఎక్కడో రైల్వేలో పనిచేస్తున్న వాసుదేవరెడ్డిని తెచ్చి ఈ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టడం. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ వద్దు ఈయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వేద్దాము అంటే, నో నేను చెప్తున్నాను అక్కడే పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వటం. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి తీసుకొని వచ్చి అతనికి ఐటీ అడ్వైజర్గా ఇవ్వటం. ఐటీ అడ్వైజర్గా ఇచ్చి ఇప్పుడు ఏం చెప్తారు, ఈ లిక్కర్ స్కామ్కిను ఐటీ అడ్వైజర్కి సంబంధం ఏంటి అని అడుగుతారు. అంటే నేరం చేయటానికి ముందర ఒక ప్లాన్ వేసుకొని, ఆ ప్లాన్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలా అన్న ఐడియా పెట్టుకొని, వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలా అన్న స్కీమ్ వేసుకొని ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అందులో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 25,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలసీ వల్ల అనేది ఒక శ్వేతపత్రంతో తెలిసింది. దాని మీద ఎంక్వైరీ వేశారు. దాని మీద ఎంక్వైరీ వేస్తే ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా కూడా మీకు గుర్తుండే ఉంటుంది, వాసుదేవరెడ్డిని పట్టుకోవటానికి చాలా కాలం పట్టింది. మీరు పెట్టిన డిబేట్లలోనే ఏందండి ఇంకా దొరకలేదు వాసుదేవరెడ్డి, ఏంటి ఇంకా దొరకలేదు అని అనుకున్నాం మనం. ఒకనొక టైంలో ఎలంక ప్యాలెస్ ఎదురుగానే ఉన్నాడని పెట్టుకున్నాం. చివరికి వాసుదేవరెడ్డి దొరికాడు. కాకపోతే నేనైతే ముందరే చెప్పాను, వాసుదేవరెడ్డి దొరక్కపోయినా వాసుదేవరెడ్డి రాసుకున్న డైరీ దొరికింది, డోంట్ వర్రీ జగన్ గారు అని చెప్పాను నేను. జగన్ గారు అంటే మీరు, జగన్మోహన్ రెడ్డి కాదు. మీరు వాసుదేవరెడ్డి రాసి పెట్టుకున్న డైరీ దొరికింది, కేసు ముందరకెళ్తుందని నేను ముందర నుంచి చెప్తూనే ఉన్నా, దొరికింది. వాసుదేవరెడ్డి డైరీలో ఇవన్నీ నోట్ చేసి ఉన్నాయి. ఎక్కడికి పోయినాయి, ఎక్కడ ఆర్డర్లు ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ముడుపులు ఎంత ఇచ్చారు, ఈ డబ్బులు అంటే డిజిటల్ పేమెంట్ లేకుండా ఎట్లా పెట్టారు, డబ్బులు ఎట్లా కలెక్ట్ చేశారు, ఈ మనీ రూటింగ్ అంతా ఎట్లా జరిగింది అనేది పోలీసులకి వాసుదేవరెడ్డి లేకపోతే వీళ్ళ డైరీ ద్వారా తెలిసింది, కొంతవరకు తెలిసింది. ఇవన్నీ తర్వాత ఈ డంపులు ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు.
ఒక్కొక్కడిని పట్టుకున్నారు, ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ క్రమం అంతా మొత్తం జరుగుతూ ఉన్న టైంలో మొత్తం ఉచ్చు బిగుసుకున్నది. ఇప్పుడు ఈ వివరాలన్నీ పోలీసులకి తెలిసిపోయినాయి కాబట్టి మనం ఏం చేయలేము, మనం అప్రూవర్గా మారటం మినహా మనకి వేరే మార్గం లేదు అని చెప్పి వాసుదేవరెడ్డి అనుకున్నాడు. దానికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ జరుగుతున్నది. ఆ రెండో అధికారి సత్యప్రసాద్ కూడా అంతే. నీకెందుకు, మందే రాజ్యం, మన చేతిలోనే ఉంది, నీకు ఐఏఎస్ ఇప్పిస్తామని చెప్పి అతనికి ఆశ పెట్టారు. ఆశ పెట్టి అతన్ని లోబరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి అర్థమైంది, నన్ను లోబరుచుకొని నాకు ఐఏఎస్ ఇప్పిస్తానని చెప్పి నన్ను అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద కుంభకోణం చేశారు. అమ్మా, నేను గవర్నమెంట్ అధికారి అయ్యుండి ఇటువంటి తప్పుడు పని నేను చేయటం కరెక్టా? లేదు, పోలీసులకు లొంగిపోదామని ఆయన అనుకున్నాడు. వాళ్ళు పశ్చాత్తాపంతో వాళ్ళు లొంగిపోవటానికి వాళ్ళు వస్తే, మీరు లొంగటానికి వీల్లేదు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నాడు. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏంటంటే, వాళ్ళు అప్రూవర్లుగా మారితే నీకేంటి ప్రమాదం? ఒకటి. రెండోది ఏంటి అంటే, ఇప్పటి వరకు నాకు ఈ కేసుతో సంబంధం లేదన్నావు, అసలు ఈ కేసే బోగస్ కేసు అన్నావు కదా, ఈ కేసే బోగస్ కేసు అన్నావు కదా, నీకు ఎవడు అప్రూవర్గా మారితే నీకేంటి చెవిరెడ్డి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్, నాకు ఇంకొక డౌట్ సార్. మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. మిథున్ రెడ్డి ఒక ఎంపీ స్థాయి క్యాండిడేట్. వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీలో 2వ స్థానం కిందని మనం అనుకోవచ్చు. మిథున్ రెడ్డి గారు ఇదే కేసు అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకుంటే మిథున్ రెడ్డి గారు ఏదైతే సాక్షులు ప్రభావితం చేస్తారో ఇవన్నిటి కూడా ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది. అదే మిథున్ రెడ్డి గారి కన్నా పవర్ఫుల్ క్యాండిడేట్స్ లాగా వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ కనిపిస్తున్నారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కంటే ఏమంటారు? వీళ్ళకి ఏంటి అంటే, మర్డర్ చేసినోడు ఒకడు, చూసినోడు ఒకడు. చేసినోళ్ళు ఒక 4 ఉన్నారనుకోండి. నేను ఇది ఉదాహరణకి చెప్తున్నా సుమా. మర్డర్ చేసిన 4 కలిసి వాళ్ళు ఎట తప్పించుకోవాలో చూస్తారు. ఆ మర్డర్ని చూసినోడు ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తాడు, మనకెందుకు లేని కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత చంపింది ఓ మంచి వ్యక్తిని అనుకో, ఈ చూసినోడికి బాధేస్తుంది, అయ్యో మంచోడిని చంపారు మీరు అని. అప్పుడు చూసినోడు బయటకు వచ్చి చెప్తాడు, సార్ బలానోడు చంపాడు సార్ అని చెప్తాడు. ఈ కేసులో కూడా ఇటువంటివే జరుగుతూ ఉన్నాయి. అందుకని నేను అందుకనే చెప్తున్నది, మీకు వాసుదేవరెడ్డిని అరెస్టు చేయటానికి ఆలస్యమైనప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వర్రీ అయ్యారు. ఏంటి ఇంత పెద్ద లిక్కర్ స్కాండలు, ఏంటి ఇంకా తేల్టం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆలోచించారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెడితే అందరూ సంతోషించారు. ఈ ప్రక్రియ అంతా జరగటానికి టైం పట్టింది. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా జరిగిపోయిన తర్వాత వాసుదేవరెడ్డి కానీ లేకపోతే సత్యప్రసాద్ కానీ వీళ్ళు ఇంకా తప్పించుకోవటానికి లేదు. అందుకని వాళ్ళు మేము అప్రూవర్లుగా మారుతామని చెప్తూ ఉన్నారు. అట్లా అది వాళ్ళు ఎప్పుడైతే ఈ అప్రూవర్లుగా మారిపోయారో అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోల్ ఏంటో తేలుతుంది, వాళ్ళే చెప్తారు మీకు. అందుకనే మీకు ఆ తిరుపతి కల్తీ నెయ్యి కేసు ఉంది కదా, ఆ కేసులో కూడా ధర్మారెడ్డి అప్రూవర్గా మారతాను అంటే వాళ్ళకు సంబంధించిన మీడియాలో వార్తలు రాసుకున్నారు. అట్ట మారటానికి వెళ్ళేది, మారలేదు అని 100 సార్లు రాసుకున్నారు. రామకోటి రాసుకున్నట్టు ధర్మారెడ్డి మారలేదు, ధర్మారెడ్డి అప్రూవర్గా మారలేదు, వాళ్ళు చెప్పుకొని వాళ్ళల్లో వాళ్ళు ధైర్యం నింపుకుంటూ ఉన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయితే వాళ్ళ పేపర్లో రాశాడు కూడా, అప్రూవర్గా మారినట్టు ఎల్లో మీడియాకి పచ్చ సైన్యానికి ఎవడు చెప్పాడు అన్నాడు. మరి మారలేదని నీకెవడు చెప్పాడు?
అప్రూవర్గా మారాడా లేదా అనేది మనకి తెలియదు, ఎవరికి తెలీదు. అంటే మారినట్టు వాళ్ళకి ఎవరు చెప్పారు, మారినట్టు ఇప్పుడు ఆ మారినట్టు పచ్చ సైన్యానికి ఎవరో చెప్పారు. అప్రూవర్గా మారలేదని నీలి సైన్యానికి ఎవడన్నా చెప్పాడా? ఎవడు చెప్పాడు? వాడి పేరు చెప్పు. అందుకని వీళ్ళు ఈ పచ్చ సైన్యం నీలి సైన్యం జోలికి మనం పోకుండా మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అంటే ధర్మారెడ్డికి వేరే గత్యంతరం లేదు అందులో. అందుకనే లేదండి పైనోళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేశానని చెప్పాడు. ఆ పైనోళ్ళు ఎవరు? ధర్మారెడ్డి కన్నా పైన ఉంది సుబ్బారెడ్డి. ధర్మారెడ్డి పైన వాళ్ళు అంటే ఈ సుబ్బారెడ్డి పైన ఇంకొక ఆయన ఉన్నాడు. ఇద్దరిని కలిపి చెప్పాడా, ఈయన ఒక్కడనే చెప్పాడా అనేది ఇప్పుడు ప్రశ్న. పై వాళ్ళు అన్నారు కాబట్టి ఇద్దరు కావచ్చు, ప్లూరల్ ఇద్దరు కావచ్చు. మేడం లాజిక్ చెప్తారు కాబట్టి పై వాళ్ళు అన్నారు కాబట్టి ఈయన కూడా కావచ్చు. ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు. ఇప్పుడు ధర్మారెడ్డి అప్రూవర్గా మారినా మారకపోయినా కేసు అయితే బలంగా పోతున్నది. మీకు అక్కడ ఆ కేసు దర్యాప్తు జరుగుతున్నది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో. దొంగలు ఎక్కడ తప్పించుకుంటారు? పరకామణి కేసు స్టేట్ హైకోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్నది. ఎట్లా తప్పించుకుంటారు? లిక్కర్ కేసు ఇది అంతే. అందుకని మొత్తం చట్టం బిగుసుకున్నది ఇందులో. అందుకని వీళ్ళు అప్రూవర్గా మారడానికి వీల్లేదు, అప్రూవర్గా మారడానికి వీల్లేదని చెప్పే అధికారం నీకు లేదు. మారతాడా లేదా అతని ఇష్టం. అది ఏం జరుగుతుందనేది న్యాయస్థానం. ఇందులో ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేయాలి. నేను అప్రూవర్గా మారతాను అని వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ మర్డరు చేసిన వ్యక్తుల్లో ఒకడైన దస్తగిరి చెబితే కోర్టు యాక్సెప్ట్ చేసింది. అప్రూవర్గా మారటానికి యాక్సెప్ట్ చేస్తే అప్రూవర్గా మారాడు. అందుకని న్యాయస్థానం కూడా యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళకి సంబంధించి ఎవరు సత్యప్రసాద్ వాసుదేవరెడ్డికి సంబంధించి ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉన్నది. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందనేది మనకి ఇప్పుడే తెలియదు. అయితే కనకదుర్గ గారు, దాదాపు మనం మొదటి నుంచి డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక కేసు కాదు, దాదాపు తీసిన ఏ కేసు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ముడిపడి ఉన్నది. ఖచ్చితంగా అప్రూవర్గా మారితే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఒక ఒత్తిళ్ళు కావచ్చు, సత్యమూర్తి గారు చెప్పినట్టు, లేదా వాళ్ళు సాక్షులుగా మారితే ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళని వేటు వేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి సంబంధించి ఏ కేసు పట్టుకున్నా సరే ఐదర్ సాక్షుల్ని హతమార్చడం కావచ్చు, లేదా అప్రూవర్ని బెదిరించి వాళ్ళని ఆపడం కావచ్చు, లేదా డిశ్చార్జ్ పిటిషన్లు కావచ్చు, ఇలాగా సాగదీయడం కావచ్చు. అయితే పూర్తిగా అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. పూర్తిగా ఏం జరగబోతుంది? ఒక పక్కన చూస్తే పరకమణి కేసు కావచ్చు, ఇంకో పక్కన కల్తీ నెయ్యి కేసు కావచ్చు, ఇంకో పక్కన తీసుకుంటే మనకి కల్తీ మద్యం కేసు కావచ్చు, అన్నీ కూడా జగన్ వైపే చూపిస్తున్నాయి. ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఏం జరగబోతుంది అనేదానికి మీకు నేను చెప్పడం కంటే ఇప్పుడు అందరి మొహాల్లో భయమే మీకు చెప్తోంది. ఓ పక్క ఇవాళ ఇప్పుడే కదా మీరు మాట్లాడారు సత్యమూర్తి గారు, మీరు చెవిరెడ్డి ఎప్పుడైతే వాళ్ళు అప్రూవర్లుగా మారకూడదు అని కోర్టులో కేసు వేస్తున్నాడో ఆయన, అది అప్పుడు ఎంత భయపడితే ఆ పని చేస్తాడు ఆయన. అసలు కేసే లేదు, అసలు కల్తీ నెయ్యే లేదు, అసలు పరకామణి చోరీయే లేదు, లేదు మరొకటి లేదు, కల్తీ మద్యమే లేదు అన్న వాళ్ళందరూ ఇవాళ భయంతో బిక్క చచ్చిపోయి ఎలాగ ఏ కోర్టును ఆశ్రయించాలి, లేకపోతే ఎవరిని ఆపాలి, ఎవరిని బెదిరించాలి, సాక్షిలో ఎవరి గురించి రాయించుకోవాలి, ధర్మారెడ్డి అప్రూవర్గా మారలేదని రాయించుకోవాలా, లేదా చెవిరెడ్డి కేసు పెడుతున్నాడని రాసుకోవాలా, లేదు సత్యప్రసాద్ తర్వాత అతను ఎవరు వాసుదేవరెడ్డి మీరు అప్రూవర్స్గా మారకండి అని రాసుకోవాలా, ఆయన కూతురు అల్లుడు అని రాసుకోవాలా. అస్సలు జగన్మోహన్ రెడ్డికి ఎందులోనూ సంబంధం లేదు, అసలు ఆయన ముఖ్యమంత్రే కాదని రాసుకోవాలా, 5 ఏళ్ళు పరిపాలించలేదని, ఆ పేపర్ నాది కాదని రాసుకోవాలా. భారతీరెడ్డి గారికి సంబంధం లేదు, ఎవరికి ఏది సంబంధం లేదండి. కానీ పేపర్ వచ్చేస్తుంది, అక్కడేమో పేపర్లో తప్పుడు వార్తలు వస్తుంటాయి, జర్నలిస్టులు పనిచేసేస్తూ ఉంటారు. తర్వాత అక్కడ యలహంక ప్యాలెస్ లోనో లేదు పాపం తాడేపల్లిలోనో జగన్మోహన్ రెడ్డి గారు పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇవాళ ఎన్ని జరిగినా కేసులన్నీ
ఒక సక్రమమైన మార్గంలో అలా వెళ్తున్నాయి. ఎక్కడ పట్టాలు తప్పట్లేదు. ఈ పట్టాలన్నీ ఎక్కడికి వెళ్తాయంటే ఫైనల్లీ మీరన్న కొత్తగా పట్టాలు వేయిస్తే తాడేపల్లి ప్యాలెస్కి చేరుకుంటాయి. చేరుకుని మొత్తానికి కేసులన్నీ కూడా ఆ మనిషినే చూపిస్తాయి. అంతిమ లబ్ధిదారుడు అని ఆయన్ని చూపించాక అప్పుడు ఒక్కొక్కటి ఇట్లా విడిపోతాయి అన్నమాట. కేసులు విడిపోయి అప్పుడు ఒక్కొక్కడు జైలుకి వెళ్తూ ఉంటే ప్రజలు ఆనందంగా చూస్తూ ఉంటారు. అమ్మయ్య, కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత గొప్ప పని చేసింది, ఒక్క కేసు లేదనుకుంటే ఇన్ని కేసులు వచ్చాయి కాబట్టి ఇంకా మనం ఊపిరి పీల్చుకోవచ్చని ప్రజలు అనుకుంటారు. ఇంకా మీదట అంటే ఇది ఇక్కడితో అయిపోతుందని నేను అనుకోవట్లేదండో. ఇప్పుడు మనకు తెలిసిన కేసులు ఇవి, ఇంకా ఏం కొత్త వస్తాయో. సో వాటికి కూడా మనం ఎదురు చూద్దాం. సార్, సత్యమూర్తి గారు ఫైనల్గా పెరుగుట విరుగుడు కోరిక అన్నట్టుగా దాదాపు 151 స్థానం నుంచి 11 స్థానాలు పడిపోయినప్పుడు పొరుగుట విరుగుట అనేది చాలా క్లారిటీగా అర్థమైపోయింది. దాదాపు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నటువంటిది పెరుగుట ఇప్పుడు విరుగుట కోరికేనా అంటే ఏమంటారు? దాంట్లో కాదనేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నప్పుడే నేను చెప్పా, నీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందా చూసుకో, నీకు 175 కాదు జాగ్రత్త చూసుకో, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా దారుణంగా ఉంది, తీవ్రంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేనంత వ్యతిరేకత నీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా చూసుకో అని చెప్పా. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, విచ్చల విడిగా యథేచ్ఛగా నేరాలు చేసుకుంటూ పరిపాలన సాగిస్తాము, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాము అని చెబితే ఎవరు చెప్పినా ప్రజలు తీసి నేలకేసి కొడతారు. ఆ పాయింట్ని మర్చిపోయి మనమే 30 ఏళ్ళు అంటే ఇప్పుడు 52 53 జగన్మోహన్ రెడ్డికి, ఇంకా 30 ఏళ్ళు అంటే 82 సంవత్సరాలు వచ్చే వరకు పరిపాలిద్దాం అనుకున్నాడు. ఎంత ఆశ, దురాశ. అంటే నువ్వు 82 సంవత్సరాలు బతికుంటావు నువ్వు అని ఎవరన్నా అడిగారు అనుకో, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు. విజయసాయిరెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడిని అడిగాడు కదా, విజయసాయిరెడ్డిను ఇంకా 2-3 అడిగారు. అట్లా మరి ఎవరన్నా వచ్చి నీకు ఇప్పుడు 50 ఏళ్ళయా, నీవు 30 ఏళ్ళు పరిపాలన అంటున్నావు, 80 ఏళ్ళు నువ్వు బతికుంటావా అని ఎవడన్నా అడిగాడు అనుకో, దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అంటే అందుకని మనం ఇటువంటి ఇది కాకుండా జాగ్రత్తగా పరిపాలించే అంటే శక్తి లేనప్పుడు, అంటే జాగ్రత్తగా పరిపాలించాలి అన్న ఆలోచన కూడా లేనప్పుడు, తప్పులు చెయ్యాలి మనం కేవలం డబ్బు సంపాదన కోసమే ముఖ్యమంత్రి అయ్యాము అన్న ఆలోచన ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి. ఈ కుంభకోణాలన్నీ త్వరగా ఒక లాజికల్ కంక్లూజన్కి తేవాలి అని చెప్పి మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసులు కూడా కాలయాపన చేయకుండా చాలా వేగంగా పరిష్కరించాల్సిన కేసులు ఇవి. ఎందుకంటే ఇవేవో పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు కాదు. ఆ విషయం పోలీసులకు కూడా తెలుసు. పోలీసులందరికీ కూడా డైరెక్షన్లు వస్తున్నది న్యాయస్థానాల నుంచి. న్యాయస్థానాలు ఆర్డర్ ఇస్తూ ఉన్నాయి, వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడెక్కడా కూడా పొలిటికల్ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. అందుకని పోలీసుల మీద గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఈ కేసుల్ని అతి త్వరగా సాధ్యమైనంత త్వరగా లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాలి. ప్రజాధనాన్ని ఏ కేసు చూసినా అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది ప్రజాధనమే. అందుకని ఆ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడుకున్న వీళ్ళందరినీ కూడా కోర్టులు శిక్షించేలాగా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. సో ఇదండి మొత్తానికి ఏదైతే చూస్తే పరకమణి కేసులో ఇప్పటికే సిఐ సతీష్ గారిని కోల్పోయినట్టుగా అప్రూవర్గా మారబోతున్నటువంటి ఒక వాసుదేవ్ రెడ్డి గారు కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళు అప్రూవర్గా మారితే నీకేంటి అని చెప్పి ఏపీ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. సో మొత్తానికి వీళ్ళిద్దరికి కూడా సరైనటువంటి సెక్యూరిటీ కల్పించాలని కూటమి ప్రభుత్వం అనేది కోరుకుందాం. సో డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, కనకదుర్గ వడ్లమణి గారికి నమస్తే అండి.